ప్రపంచ దేశాల్లో సంక్షోభ పరిస్థితులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. హిమాలయ దేశం నేపాల్ జన్జీ ఉద్యమంతో రగులుతుండగా తాజాగా యూరప్ దేశం ఫ్రాన్స్లో ప్రజాగ్రహం పెళ్లుబుకింది. కొత్త ప్రధాని సెబాస్టియన్ ప్రమాణ స్వీకారానికి ముందు భారీ ఆందోళనలతో పారిస్ అట్టుడికింది. ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందల మంది రోడ్డెక్కారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు. పదే పదే ప్రధాన మంత్రులను మార్చడం, రాజకీయ అనిశ్చితి, బడ్జెట్ కట్స్కు వ్యతిరేకంగా గళమెత్తారు. చాలా చోట్ల పోలీసులు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 200 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు ఫ్రాన్స్ ఇంటీరియర్ మంత్రి వెల్లడించారు. 80,000 పోలీసులను మోహరించినట్టు తెలిపారు. ప్రపంచ దేశాల్లో సంక్షోభ పరిస్థితులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. హిమాలయ దేశం నేపాల్ జన్జీ ఉద్యమంతో రగులుతుండగా తాజాగా యూరప్ దేశం ఫ్రాన్స్లో ప్రజాగ్రహం పెళ్లుబుకింది. కొత్త ప్రధాని సెబాస్టియన్ ప్రమాణ స్వీకారానికి ముందు భారీ ఆందోళనలతో పారిస్ అట్టుడికింది. ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందల మంది రోడ్డెక్కారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు. పదే పదే ప్రధాన మంత్రులను మార్చడం, రాజకీయ అనిశ్చితి, బడ్జెట్ కట్స్కు వ్యతిరేకంగా గళమెత్తారు. చాలా చోట్ల పోలీసులు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 200 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు ఫ్రాన్స్ ఇంటీరియర్ మంత్రి వెల్లడించారు. 80,000 పోలీసులను మోహరించినట్టు తెలిపారు.